జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ఇక రీపోలింగ్ కావాలని అడిగిందే వాళ్ళని రీపోలింగ్ అడగడం దేనికని ప్రశ్నించారు. 2 బూత్లలో మళ్లీ రీపోలింగ్ రాదు కాదా, ఓడిపోతారని తెలుసంటూ ఎద్దేవా చేశారు బీటెక్ రవి. ఇక పులివెందుల రూరల్ గ్రామాల్లో ఇల్లు కట్టకుండా దోపిడీ చేశారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. పాడ నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఓటమి అంటారు బీటెక్ రవి గారు చెప్పినట్లు ఈ 15 బూతుల్లోనూ మీరు అడిగారు 2 బూతులు రీపోల్ జరుగుతుంది, మళ్ళీ దీన్ని అయితే పెట్టరు కదా, మరి ఎందుకు మీరు దీన్ని బైకాట్ చేస్తున్నారు? ప్రజలే మిమ్మల్ని బహిష్కరించేశారు అన్న విషయం మీకు తెలుస్తుంది. మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంతో మీకు అలవాటే. ఈ రోజు ఆ నెపాన్ని పోలీసుల మీద అంటారు, ఎలక్షన్ కమిషన్ అంటారు, తెలుగుదేశం పార్టీ వారి పైన అంటారు, రేపొద్దున పత్రికా విలేకరుల పైన కూడా అంటారు. వారు ఎవరిని వదలటం లేదు, వాళ్ళు ఓటమిని వాళ్ళు అంగీకరించడం లేదు. ఓటమి అంగీకరించారు. గతంలో కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రజలు ఓడిస్తే ప్రజలు వెన్నుపోటు దినోత్సవంగా కూడా ప్రకటించారు. మనం అందరం చూసాం. నేను తెలియజేసేది ఒకటే, ప్రజలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకున్నారు. గతంలో ఇక్కడ రాజారెడ్డి పరిపాలన జరిగింది, రాజారెడ్డి రాజ్యాంగంలో పరిపాలన జరిగింది. మాకు రాజారెడ్డి పరిపాలనతో అంబేద్కర్ రాజ్యాంగం కావాలని సహృదయంతో సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి లతారెడ్డి గారికి ఓటేసి వేయించి గెలిపిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు నీతులు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా అసలు ఎవరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు చట్టబద్ధంగా ఏ చిన్న పొరపాటు పడినా చెక్ చేసుకొని ఇచ్చారు. ఎలక్షన్ జరుగుతుంది, ఎందుకు బాయ్కాట్ అంట. మనమే అనుకోండి బాయ్కాట్ అని. నేను అసెంబ్లీలో ఒకసారి మాట్లాడింది ఇక్కడ సార్, నేను 2019లో నేను జగన్ రెడ్డితో పాటు ఉన్నప్పుడు ప్రధాన కౌంటింగ్ అనగా ఏది జగన్ ఏది పరిస్థితి అంటే, లేదన్నా మనం భారీగా గెలిచబోతున్నామని. మీ అమ్మ కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది, ఎక్కడ వైజాగ్లో ఉంటే లేదన్నా అమ్మ 2 లక్షలతో అన్నాడు. పక్కనే బయలుపడినారు. మా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ బయలుపడింది. అంతా బాగున్నారంటే ఏంది బాగుండేది? వచ్చినాడు అసెంబ్లీకి వస్తాడా, అసెంబ్లీలో బయకాడు. ఇప్పుడు 11 మంది గెలిచారు. ఒకనాడు అసెంబ్లీకి వచ్చినాడా, అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడాడా. ఇప్పుడు మళ్ళీ 11 అదే ఏడుస్తూనే ఉండాలి అతను. మేము ముందుకు పోతానే ఉంటాం, అతను ఏడుస్తూనే ఉంటాడు. మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2 చోట్ల ఏదో వాళ్ళకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో, 2 చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ 3, పోలింగ్ బూత్ నెంబర్ 40 అంటే అచ్చివెల్లిలో ఒక పార్టు, తర్వాత కొత్తపల్లిలో ఒక పార్టు, 2 పార్ట్లు పోలింగ్. ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్ అనుమతించారు. ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బయట